పెద్దలు ఊరికే అనలేదు. 100 మంది అబ్బాయిలున్నా పర్వాలేదు కానీ, ఇద్దరు అమ్మాయిలుంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు అని. మా సిచ్యువేషన్ కూడా అంతే. ఎందుకంటే, మేము నార్మల్‌గా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా పిన్నికి ఏమనిపించిందో తెలీదు. లంచ్ టైమ్ అయింది. ఫాస్ట్‌గా రెడీ అయిపోయింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ర్యాండమ్ డే అనే చెప్తాను ఇదైతే మాకు. మేము వెళ్ళింది కూడా పోనీ నార్మల్ హోటల్‌కి కూడా వెళ్ళలేదు. బాగా వైరల్‌లో ఉన్న డీలక్స్ మహల్‌కైతే వెళ్ళాము. అక్కడ మమ్మల్ని అందరూ కూడా అలా చూస్తే చాలా ఇదనిపించింది. ఎందుకు అంటే చెప్పాను కదా! అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా, అన్‌ప్లానెడ్‌గా వచ్చేసామని. 1 అవర్ అయితే వెయిటింగ్ ఇచ్చారు. అంత హైప్ ఉందా అని చెప్పేసి అనుకున్నాము. ఒక పక్కేమో కడుపు వేరే హోటల్‌కి వెళ్ళమంటుంది. కానీ కళ్ళేమో ఇక టేస్ట్‌గా ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేసి 1 అవర్ చచ్చినట్టు వెయిట్ చేయాల్సొచ్చింది ఆ వెయిటింగ్ హాల్‌లో. ఎలాగో ఒకలాగా లోనికి ఇంకైతే వచ్చేసాము. ఇక్కడైతే మేము ఆర్డర్ పెట్టింది హైదరాబాదీ దమ్ బిర్యానీ, బటర్ నాను, నెక్స్ట్ చికెన్ కర్రీ ఏంటో మర్చిపోయాను ఆ పేరు. బటర్ నాన్ అయితే మీరు వెంటనే తినేయండి. ఎందుకంటే చాలా గట్టిగా అయిపోతుంది. ఒక ముక్కగా తిని మనం ఇంకో ముక్క తీసేసరికి అది ఏకంగా రాళ్ళలాగా అయిపోతుంది. నాకైతే నవిలి కూడా హెడ్ అంతా చాలా నొప్పొచ్చేసింది. బిర్యానీ కూడా యావరేజ్. నేను మా అక్క న్యాయం చేసాం కానీ మా అమ్మ మా పిన్ని అయితే వదిలేశారు. ఇక్కడ నేను చెప్తున్నాను డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అని. 1100 అయింది. ఇంక వేస్ట్ అయిన డబ్బులు ఎలాగో వేస్ట్ అయినాయి కదా, నువ్వు ఇందాక ఈ బొమ్మలు వీడియో తీసుకోలేదు కదా, మరలా వెళ్ళి తీసుకో అంది. అదొక లాస్ అయితే. వచ్చేటప్పుడు చెరుకు రసం తాగుదాం అనుకుని ఇక్కడ బాగుంటుంది, ఇది కూడా బాగాలేదు.